యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పరట మీ అందరికీ శుభములు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ద లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. నా పేరు డేవిడ్ పట్నాయక్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, బైబిల్లో సత్యాలు కొన్ని నాకు దేవుడు తెలియజేయాలని ఒక ఆశతోటి యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి నాతో సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని వాక్యం అనేది దేవుడి నోటి నుంచి వచ్చిన వాక్యం. దేవుడి నోటి నుంచి వచ్చిన ఈ వాక్యాన్ని చాలామంది తమ మనసుకు వచ్చినట్టుగా, అంటే వాళ్ళ హృదయాల్లో ఏమైతే వస్తాయో వాటిని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, రకరకాల మెసేజెస్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు. అసలు వాక్యం అనేది దేవుడి నుంచి వచ్చిన ఆ వాక్యాన్ని, ఆ పరమార్థాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఒక ఫార్ములా లాంటిది. ఫార్ములా అంటే సూత్రం తెలుగులో. ఏదన్నా లెక్క చెయ్యాలి, దాన్ని పూర్తిగా ముగించాలి, ఒక లెక్కని ముగించాలంటే సూత్రం వాడాలి. సూత్రం వాడితేనే కానీ ఆ లెక్క అనేది మనము ముగించలేము. ఈ ఫార్ములా వాడకుండా నువ్వు మ్యాథమెటిక్స్ ఏమీ చేయలేవు. మన జీవితం అనేది కూడా లెక్క అనేది ఉన్నది. బైబిల్లో లెక్కలు, మ్యాథమెటిక్స్ ఉన్నాయి, సైన్స్ ఉన్నది, సోషల్ ఉన్నది. జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క సత్యాలు దేవుడు మనకి లిఖించి పెట్టాడు. అటువంటి జీవిత సత్యాన్ని, దానిని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అర్థం చేసేసుకొని అదే కరెక్టు, నేను అన్నదే కరెక్టు అని అనుకోవడము, దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టడము, ఇవన్నీ చాలా తప్పు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. మన జీవితపు లెక్కలు కరెక్ట్గా ఉండాలని, జీవితం లెక్క కరెక్ట్గా ఉండాలంటే దేవుడు పెట్టిన ఈ వాక్యం ఫార్ములాటిక్, ఈ యొక్క సూత్రాలు మన జీవితంలో పెట్టుకుంటే మన జీవిత లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. ఫార్ములా వాడకుండా నీ ఇష్టమైన జీవిస్తామంటే నీ జీవిత లెక్క తేడా వచ్చేస్తుంది. తేడా రాగానే నువ్వు కష్టాలు పాలవుతావు, బాధలు పాలవుతావు. నాకేంటి ఎట్లా అయిందంట. దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే ఎందుకు ఎట్లా చేస్తాడు అని అన్నీ నీకు ఏది చూస్తే అది నోట్లోంచి వచ్చిన ప్రతి ఒక్క మాటని నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి కరెక్ట్గా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మన జీవితపు లెక్క కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఈ లెక్కలో తప్పులున్నాయని, ఈ బైబిల్లో తప్పులున్నాయనేసి మనము తీసి చదివితే మాత్రం నీ లెక్క తేడానే ఉంటుంది. జీవితం నీ లాస్ట్కి వచ్చే ఫలితము 0. ఎందుకంటే మన జీవితం లెక్క తప్పు వచ్చిందంటే వచ్చే ఆన్సర్ తప్పు. ఇంత మంచి వాక్యాన్ని మనము పెడార్థాలు తీసి ఇదొక చెడ్డ పుస్తకము, బూతు పుస్తకము అని చెప్పడం చాలా తప్పు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన ఒక డాక్టర్ అవ్వాలని మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారు. మెడికల్ సైన్సెస్ చదివేటప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క అంగములు, అంటే ఆర్గాన్స్, చేతులు, కాళ్ళు గురించి, కళ్ళు గురించి, పళ్ళు గురించి, చెవుల గురించి,
కాళ్ళు గురించి, ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రతి ఒక్క అవయం గురించి చదువుకుంటారు. అలాగే మర్మాంగాల గురించి కూడా చదువుతారు. ఈ మర్మాంగం దగ్గరకు వచ్చి చదివేటప్పుడు అది ఆ యొక్క పేర్లు సైంటిఫిక్గా ఉంటుంది కాబట్టి అది ఏంటో మనకు తెలియదు. మామూలుగా లాంగ్వేజ్లో అయితే బూతు మాటలైపోతుంది. ఇక్కడ ఆ సైంటిఫిక్, నేను అందుకనే బైబిల్లో సైన్స్ ఉందన్నాను. ఈ సైంటిఫిక్ అంటే మన జీవితము ఒక లెక్క ప్రకారంగా ఉండడము, మన ఆరోగ్యము మంచిగా ఉండడము, దీర్ఘాయుష్ కోసము, శాంతి కోసము, మనశ్శాంతి కోసము, ప్రతి ఒక్క అవయము ఆరోగ్యవంతంగా ఉండడం కోసము, ప్రతి మన లైఫ్ అంటే జీవించే విధానము ఏ విధంగా ఉండాలో అది ఒక సైన్స్ సంబంధించిన, మన ఆరోగ్యానికి సంబంధించిన, మన అవయవాలకు సంబంధించిన ప్రతి ఒక్క మాట దేవుడు ఇందులో లిఖించి పెట్టాడు. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా గురువు అని నువ్వు నమ్మితే అప్పుడు నీ లైఫ్ అంతా కరెక్ట్గా ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన మనము డబ్బున్నవడం అయిపోతాం, అన్నీ వచ్చేస్తుందని అనుకోకండి. యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. నువ్వు యుద్ధ భూములు అడుగుపెట్టినట్టే. కానీ నువ్వు ఎంత యుద్ధం చేసినా నీ మీద కత్తిపోటు పడకుండా, నీ శరీరానికి ఏం కాకుండా, నీ ఆరోగ్యం పాడవకుండా, నీ ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా కాపాడువాడు దేవుడు. అందుకనే యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, రండి రా నాయనా, రండి నా దగ్గర రండి, మీకు శాంతిని ఇస్తాను, నా దగ్గర రండి మీకు విశ్రాంతి ఇస్తాను, నా దగ్గర రండి మీకు తెలియజేస్తాను అంటుంటే, పిలుస్తుంటే మనమేమో ఇది ఒక బూతు పుస్తకము, మత ప్రచారము అంటున్నారు. మత ప్రచారం ఎందుకవుతుంది? లూకా సువార్త 2:10 చూడండి మీరు ఎప్పుడన్నా. లూకా సువార్త 2:10 యేసుక్రీస్తు పుట్టగానే దేవదూతలు వచ్చి లోకానికి కలుగబో సంతోషకరమైన శుభవార్త అని ప్రకటించారని ఉంది. ప్రకటన అంటే ఏంటంటే వార్తలు, సువార్త అంటే వార్త అంటే సమాచారం లేదంటే న్యూస్. సువార్త అంటే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ అనేసి మాట బైబిల్లో ఫస్ట్ దేవుడు లిఖించి పెట్టాడు. ఈ న్యూస్ చెప్పండి అన్నాడే కానీ ప్రచారం చేయమని అక్కడ బైబిల్లో లేదే. దేవదూతలు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని ప్రచారం చేయలే. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడు అనేసి ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. సువార్త అంటే గుడ్ న్యూస్ని తెలియజేశారు అందరూ. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం న్యూస్లు ఎందుకు చూపిస్తాడు? వాళ్ళకి ఏమైనా సరదానా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అదే ఒక హాబీయా? ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉంటాయి, పోటీ పడి వాళ్ళు న్యూస్ చూపిస్తుంటారు. అన్ని దేశాలు బాంబు వెళ్తే న్యూస్ చూపిస్తారు, ఎర్త్క్వేక్స్ వస్తే న్యూస్ చూపిస్తారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు? ప్రజలకు తెలియజేయడం కోసమే. అంటే న్యూస్ చూసి నువ్వేమైనా చేయగలిగితే నువ్వు చెయ్యొచ్చు, నువ్వేమైనా హెల్ప్ చేయాలని ఉంటే చెయ్యొచ్చు, నువ్వేమైనా జాగ్రత్త పడాలంటే జాగ్రత్త పడవచ్చు. పలానా రోజున తుఫాను వస్తుంది, పలానా రోజు ఎర్త్క్వేక్ వస్తుందని న్యూస్లో తెలియజేస్తారు. తెలియజేయక నువ్వేం చేస్తావు? వెంటనే జాగ్రత్త పడదు. ఇది కూడా బైబిల్ కూడా అంతే. చక్కగా ఇవన్నీ ఒక సూత్ర ప్రకారంగా మనకు రాసి పెడితే ఏమేమి జాగ్రత్తలు, ప్రతి ఒక్క వచనము చాలా గూఢమైన, చాలా డీప్ డెప్త్, చాలా లోతైన అర్థాలు చాలా ఉంటాయి. ఒక వచనం మీరు ధ్యానం చేస్తే ఎన్నో రకాల తెలివైన జ్ఞానవంతమైన ఆలోచన మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. నీ అవసరతను బట్టి దేవుడు
నీ హృదయంలో పుట్టిస్తాడు. నీ హృదయ ఆలోచనని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ యొక్క ఒక్క వచనం చాలండి మనిషిలో మార్పులు రావడానికి. ఒక్క వచనం చదివి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చదవకుండా విని మారిన వాళ్ళు బోలమంది ఉన్నారు. ఎందుకంటే అది ఒక ఫార్ములా, ఒక సూత్రం. ఆ సూత్రం జీవితంలో వాడితే, ఈ బైబిల్లో ఉన్న సూత్రం నువ్వు జీవితంలో వాడితే నీ లెక్క కరెక్ట్గా ఉంటుంది. సువార్త ప్రకటన అంటే ఏంటంటే, నువ్వు ప్రమాదంలో పడిపోకుండా, డేంజరస్ సిచ్యువేషన్స్లో ఇరుక్కోకుండా, పాపంలో పడిపోకుండా, సమయం కాని సమయంలో మరణించకుండా, అనారోగ్యానికి గురి కాకుండా, జబ్బులకి గురి కాకుండా, వ్యాధులకు గురి కాకుండా, ఇతరుల చేత నిందింపబడడానికి గురి కాకుండా కాపాడే ఒక అద్భుతమైన గైడ్ బుక్ బైబిల్. దేవుడు ప్రతిసారి వచ్చి నీతో మాట్లాడాలి కాదు. కాబట్టి దేవుడు ఎప్పుడు వచ్చి మాట్లాడడానికి కుదరదు. కాబట్టి ఆయన వాక్యం, అందుకని నేను మొట్టమొదట అన్నాను, ఇది ఒక దేవుని వాక్యం. దేవుడు మాట్లాడిన మాటలు ఇందులో లిఖించి పెట్టారు. మామూలుగా పాటలు ఎవరో పాడిన పాట ఒక్కసారి పాడతాడు, దాన్ని ఎందులో రికార్డ్ చేసుకుంటాము? అప్పట్లో ఒకప్పుడు క్యాసెట్స్లో రికార్డ్ చేసుకుంటే పాడుకుంటూ అప్పుడప్పుడు వినుకుంటా. ఎప్పుడు క్యాసెట్ రికార్డ్ ప్లేయర్ ఉంటుందో ఆ క్యాసెట్ ప్లేయర్ మనం వాడుకొని పాట వింటూ ఉంటాం. పాడేసింది అయిపోయింది, ఆడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ పాట అయితే మన దగ్గర ఉంటుంది. ఎప్పుడన్నా నీకు అవసరమైనప్పుడు నీకు ఆ పాట నీకు ఫీలింగ్స్ మార్చడం కోసం ఏ పాట పెడతావో ఆ పాట పెట్టుకొని నువ్వు చక్కగా ఒక ఫీలింగ్ అనేది తెచ్చుకుంటావు. అలా రికార్డెడ్. ఇది కూడా సేమ్. నీ జీవితము కరెక్ట్గా ఉండడానికి ఒక రికార్డ్ నీకు ఇచ్చాడు. ఊరికి ప్రతిసారి వచ్చి నీతో మాట్లాడేసి ఏముండదు అక్కడ మాట్లాడటానికి. జస్ట్ ఇందులో ఉన్న నీ ప్రాబ్లమ్స్కి విరుగుడు ఈ బైబిల్లో ఉంది. ఆయన కూడా దేవుడు వచ్చి మాట్లాడాలంటే అవసరం వచ్చిన మాట్లాడతాడు. దేవుడు దిగి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడకపోవడానికి ఏం ప్రాబ్లం లేదు. నీలాగా కొన్ని కోట్ల మంది పిలుస్తూ ఉంటారు దేవుడిని. అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి టైం దొరకదు. కాబట్టి ఈ వాక్యం చదవండి. బైబిల్ వాక్యం చదివితే ఈ మంచి జరుగుతుందని, మీ జీవితం బాగుపడుతుందని, మీ లైఫ్ కరెక్ట్గా ఉంటుందని ఈ యొక్క ప్రకటన. శుభవార్త అంటారు. శుభవార్త వేరు. శుభవార్త అంటే ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి తెలియజేస్తారు. అది శుభవార్త. సువార్త అంటే ప్రపంచానికి తెలియజేస్తారు. శుభము ఎవరికి? సువార్త అంటే ఒక సేఫ్టీయెస్ట్ వార్త అన్నమాట. నిన్ను సరి అయిన మార్గంలో పెట్టడానికి వార్త, నీ లైఫ్ కరెక్ట్గా ఉండడానికి వార్త, నువ్వు కరెక్ట్ మార్గంలో నడవడానికి వార్త, పరలోకాన్ని చేరడానికి వార్త, నరకంలో పడకుండా ఉండడానికి వార్త. అది ఈ వార్తలు పెట్టాడు. ఈ వార్తలు విని నువ్వు వింటే విను, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నువ్వు నమ్మమని నిన్నెవరూ బతిమలాడతలేదు, దేవుడు కూడా బతిమలాడట్లేదు. నువ్వు దీన్ని అంగీకరించమని ఎవరు అడగట్లేదు, నువ్వు దీంట్లోకి రమ్మని నిన్నెవడు అడగట్లేదు. క్రైస్తవ బోధకులు టీవీలో మొత్తుకుంటున్నది దేనికోసం అంటే మన జీవితము కరెక్ట్గా ఉండడం కోసం, ఆరోగ్యవంతంగా చక్కగా ఎక్కువ రోజులు బ్రతకడం, దీర్ఘాయుష్. ప్రపంచం అంతా దీనికోసం భయపడతారండి. చిన్న తలనొప్పి వస్తే భయం, ఎక్కడైనా నొప్పి వస్తే భయం, కళ్ళకి ఏదైనా సైట్ ప్రాబ్లం వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, కాళ్ళ నొప్పి వస్తే భయం. ఈ భయము, మీ భయాన్ని, మన భయాన్ని బాగా డాక్టర్లు కనిపెట్టి మీ భయాన్ని బాగా వాడుకుంటారు. ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ ప్రపంచంలో ఎక్కడ ఉంటాయి?
ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళందరూ దేవుని మీద ఆధారపడి ఉంటారు. ఇండియాలో అయితే చాలా హాస్పిటల్స్, క్లినిక్స్ ఎప్పుడు రష్ే. ఎప్పుడన్నా ఖాళీ ఉంటుందా? హాస్పిటల్స్ ఫుల్, ఖాళీ ఉండదు. ఇంత రేట్లు, మాట్లాడితే స్కానింగ్లు, వీటన్నిటికీ గురి కాకుండా ఉండడం కోసమని బోధకులు బోధిస్తూ ఉంటారు. అటువంటి బోధకుల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కంగారు పెట్టేసి, వాళ్ళని భయపెట్టేసి, వాళ్ళని ఇది చేసేసి ఏదో సాధించావు అనుకుంటారు. కానీ నువ్వు సాధించేది సున్నా, ఏం ఉండదు. కానీ ఆ బోధకుడు పడ్డ బాధ మాత్రం దేవుడు ఒక ఆశీర్వాదం. బోధకుడు అనుభవించిన అనుభవం దేవుడు వాడిని దీవిస్తాడు. బోధకుడు ఇంకా అభివృద్ధి చెందుతాడు. ఎంత నొక్కేయడానికి చూస్తే అంత పైకి లెగిసిపోతుంది. బైబిల్ వాక్యం, దేవుని వాక్యాన్ని నొక్కడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని వాక్యాన్ని నొక్కడానికి ప్రయత్నం చేస్తే నువ్వు నొక్కబడిపోతావు, నువ్వు అణచబడిపోతావు. కాబట్టి ఈ శుభవార్తని యాక్సెప్ట్ చేయండి. దేవుడు పుట్టాడనే ప్రపంచానికి తెలియజేయమన్నాడు. ఆయన మరణించి తిరిగి 3వ రోజు లేచి పరలోకానికి వెళ్ళాడని దేవుడు చెప్పమన్నాడు. అదే మీకు చెప్తున్నాం. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. ఎందుకంటే మీరు నమ్మేది నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుడికి ఎటువంటి నష్టం లేదు. టీవీలో బోధిస్తున్న బోధకులకు ఎటువంటి నష్టం లేదు, వాళ్ళకి ఎటువంటి లాభం కూడా లేదు. మీరు మారినంత మాత్రాన ఈ క్రైస్తవ సంఘాలు అభివృద్ధి చేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తారని కూడా ఏ బాధ లేదు. మీరు వచ్చినా మాకు నష్టం రాదు, లాభం రాదు. మీరు రాకపోయినా మాకేం నష్టం లేదు. నష్టపోయేది నువ్వే. ఇది ఆలోచించండి. ఎందుకు బోధిస్తున్నాము? ఇండియాని ప్రేమిస్తున్నారు కాబట్టి. భారతదేశం అంటే మనుషులే. భారతదేశం అంటే భారతదేశం అయితే ఒక వస్తువు కాదు. భారతీయుల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము, అంటే ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటున్న మేము, ఎంత చక్కని అనుభవం లైఫ్లో. మాకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మాకేం కాదు. అనారోగ్యానికి గురి కావాలి. ఎందుకంటే ఏది చిన్నది వచ్చినా దేవుడికి చెప్పుకుంటాం, మాకు దేవుడు ఉన్నారు. అనారోగ్యం వస్తే దేవుడికి చెప్పుకుంటాం, దేవుడు చూసుకుంటాం. అలాగే మీరు కూడా ఉండాలనే ఒక ఆశతోటి బోధకులు మొత్తుకున్నారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇది భూత పుస్తకం అయితే మెడికల్ సైన్సెస్లో మరి కొన్ని ఈ పరపరాగ సంపర్కం అంటే గర్భం ఎలాగొస్తుంది, మనుషులు కలయికల వల్ల ఏమవుతుంది అని ఎన్నో విధాల స్టడీస్ బైబిల్లో మెడికల్ కాలేజ్ చదువుతారు. ఆ మెడికల్ కాలేజీలో ఉన్న ఆ మర్మం అంటే ఆ యొక్క మగ ఆడ కలయికలని గురించి చెప్తున్నప్పుడు అది భూత పుస్తకం అయిపోతుందా? అది చదివేటప్పుడు అది ఎందుకు చదివి రాస్తారు? నేర్చుకోవాలి. ట్రీట్మెంట్, ఇప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయాలంటే వాటన్నిటిని చదవాలా. ప్రతి ఒక్క అంగం గురించి వాటి చదవాలా. నేను చదవను, అది భూతమాట అంటే కుదరదు. భూతమాట ఎందుకవుతుంది? భూతమాట కానే కాదు, భూత పుస్తకాలు కావయి. మెడికల్ సైన్సెస్లో ఉన్నవన్నీ భూత పుస్తకాలు కావు. మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది ఒక ప్రొఫెసరు వర్ణిస్తూ ఉంటాడు. వర్ణించినంత మాత్రం నువ్వు నవ్వేసి నువ్వు బూతులాడినావు అంటే కుదరదు. మనం తెలుసుకోవాలా, తెలుసుకుంటేనే వాడు ట్రీట్మెంట్ చేయగలడు. బైబిల్ కూడా అలాంటిదే. అందులో ఉన్న వచనాలు కరెక్ట్గా చదవండి. ఎవరో చేసిన పాపాలు వాటి ఫలితాల గురించి బైబిల్లో ఉంది. ఇందులో అక్క చెల్లెళ్ళ సంబంధము బైబిల్ గలీజులో రాశారు అని అనకండి. అది చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రతిఫలము
పాపం వల్ల వచ్చిన పాపము వలన మరణం వస్తుందని బైబిల్ ఉంది. కాబట్టి ఇందులో చేసిన వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళకి మరణము దరిద్రంగా అసహ్యంగా పట్టుకుంది. మరణం వాళ్ళకి రిజల్ట్ మరణమే వచ్చింది. కాబట్టి పలానా చేస్తే పలా మరణం, ఇలా చేస్తే ఈ శిక్ష, అలా చేస్తే ఆ శిక్ష అని బైబిల్లో ఉంది. అంతే. అది రాయకపోతే మానవుడు ఇష్టం వచ్చినట్టుగా పాపాలలో మునిగిపోతూ ఉంటాడు. ఇప్పటికే మునిగిపోతున్నాడు, ఈ మాత్రం కూడా రాయకపోతే ఇంకా మునిగిపోతాడు. ఏ శిక్ష విధి వస్తుంది, ఏ పాపానికి ఏ శిక్ష విధి వస్తుందని బైబిల్లో రాశాడు. కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. మరి మెడికల్ సైన్సెస్లో కూడా పలానా జబ్బు రాకుండా ఉంటే ఇది ఇలా చేయాలి, ఇలాంటి బీపీలు రేజ్ అవ్వద్దు, షుగర్ రావద్దు, హార్ట్ అటాక్ రావద్దంటే పలానా పాటించాలి. నీ లైఫ్ కూడా కరెక్ట్గా పరిశుద్ధంగా నీతి నిజాయితీతోటి ధర్మం చేస్తూ ధర్మ ప్రకారంగా నీ జీవితం వెళితే నీ లైఫ్ చాలా బాగుంటుంది. నీ లైఫ్ బాగా మంచిగా ఉండడం కోసమే బైబిల్లో దేవుడు వాక్యం పెట్టాడు. దేవుడు ప్రేమతో పిలుస్తుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు అంటావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క మెసేజ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళా రేపు మెసేజ్లో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు ఎందుకంటే ఎక్కువసేపు చెప్తే వినరు, కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మిగతా మెసేజ్ రేపటి దినాన మీకు అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.